మీ అందరికీ హ్యాపీ దివాళీ. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళీ. దివాళీకి టపాకాయలు ఎంత ఫేమసో అంతకంటే ఎక్కువ ఫేమస్ కాజు బర్ఫీ అనమాట. సో ఎవ్వరు గిఫ్ట్ బాక్సులు పంపించినా, ఎవ్వరు స్వీట్లు కొనివ్వాలన్నా కానీ ఈ కాజు బర్ఫీ కొనిస్తారు. మార్కెట్లో సంవత్సరం మొత్తంలో స్వీట్స్ ప్రొడక్షన్ ఈ టైంలో చాలా ఎక్కువగా ఉండిద్ది. అలాంటిది కాజు బర్ఫీ మొత్తం ఇయర్లో ఎంత అమ్ముతారో ఈ ఒక్క దివాళీకి అంత అమ్ముతారనమాట. సో బయట చాలా ఎక్స్పెన్సివ్‌గా అమ్ముతారు. 2000 నుంచి 3000 నుంచి 4000 రూపీస్ వరకు వెళ్తాయి పెద్ద పెద్ద స్వీట్ షాప్స్‌లో. ఇవాళ ఇంట్లో మనం సింపుల్‌గా స్వీట్ రెసిపీ చేసుకుందాము కాజు బర్ఫీ. ఇది చాలా మందికి ఇష్టం. పిల్లలకి, పెద్దలకి, స్పెషల్‌గా అమ్మాయిలకి. చాలామంది అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్ స్వీట్ ఏదంటే కాజు బర్ఫీ అని చెప్తారు. వాళ్ళకి ఎందుకు ఇంత ఇష్టమో తెలీదు. ఆల్ మై ఫ్రెండ్స్ అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ ఎక్కువ శాతం అమ్మాయిలకి ఈ కాజు బర్ఫీ అంటే చాలా ప్రాణం అనమాట. సో మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో పంపియండి. లేదు అనుకుంటే ఈ రెసిపీ చూసి చేసి ఇవ్వండి వాళ్ళకి. సో ఈ కాజు బర్ఫీ చేసుకోవడానికి చాలా సింపుల్ రూల్ అనమాట. ఎంత కాజు తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. బయట స్వీట్ షాపుల్లో కేజీ కాజు బర్ఫీకి ఆల్మోస్ట్ కేజీ పంచదార వరకు కలుపుతారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అలా కలపకూడదు. మనం కాజు బర్ఫీ చేసుకునేది కాజు తినడానికి, పంచదార తినడానికి కాదు. సో నేను ఒక 500 గ్రామ్స్తో చూపిస్తున్నాను మీకు. నేను ఒక హాఫ్ కేజీ కాజు తీసుకున్నాను. దీంట్లో నేను 250 గ్రామ్స్ పంచదార వేస్తున్నాను. మీరు కావాలి కొంచెం స్వీట్గా తింటారు అనుకుంటే 300 గ్రామ్స్ వరకు వెళ్ళండి. సో ఇది చాలా స్పెషల్ కాజు అనమాట. మా ఫ్రెండ్ ప్రీతం పలాసా నుంచి స్పెషల్గా తీసుకొచ్చాడు. స్ట్రైట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ అనమాట. హోల్ కాజు వాడొచ్చు, టుకుడా వాడొచ్చు. నేను వాడుతున్నాను 2 పీస్ వాడొచ్చు. ఏది వాడినా కాజు బర్ఫీ సేమ్ టేస్ట్ వచ్చింది. సో రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. నేను ఇలా 2 పీస్ వాడుతున్నాను. ఈ 2 పీస్ కాజు వాడడం ఇష్టం ఎందుకంటే మధ్యలో ఏమైనా పుచ్చున్నా కనపడుతుంది. సో ఈ కాజు చెప్పాను కదా పలాసా నుంచి వచ్చింది డైరెక్ట్గా ఫ్యాక్టరీలోంచి అని చెప్పి. సో ఈ కాజుని మనము ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాజు ఆయిల్ వదలకుండా ఉండాలి అంటే మీరు ఈ కాజుని చల్లార్చుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకున్నారు అనుకోండి, దీని టెంపరేచర్ అంతా చల్లగా అయిపోతుంది. సో అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకు ఫైన్ పౌడర్లా అవుతుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్లో కొన్ని కాజు ముక్కలు వేసుకొని మొత్తం ఒకేసారి వేసి గ్రైండ్ చేయకండి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని దీన్ని పల్స్ మోడ్లో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. బుర్ర అని చెప్పి స్లోగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే అప్పుడు ఒక ఫైన్ పౌడర్ అవుతుంది. మీరు ఒకేసారి వెయ్యి అని కొట్టేశారు అనుకోండి, ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలా రాకూడదు. సో నిదానంగా స్లోగా పల్స్లో గ్రైండ్ చేసుకోండి. ఇలా వేసి దీన్ని వడగట్టేసుకోండి. ఫైన్ క్యాషు పౌడర్ మాత్రమే కిందకి వెళ్తుంది, మిగతాదంతా ఇందులో ఆగిపోతుంది. చూడండి, ఇలాంటి ఫైన్ పౌడర్తో మనం కాజు బర్ఫీ చేసుకోవాలి. ఈ తుకుడా ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి పల్స్ మోడ్లో కొట్టడమే. దీన్ని కూడా ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకుందాం. మన కాజుని వీలైనంత ఫైన్గా పౌడర్ చేసుకోండి. అప్పుడే మీకు స్మూత్ కాజు టెక్స్చర్లో వస్తుంది. మీకు కొంచెం రవ్వలా ఉండాలి, కొంచెం బయట రావాలి అనుకుంటే వేసుకోవచ్చు, పర్లేదు. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది. కాజు పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి కావాల్సిన పాకం చేసుకుందాము. ఇందులో రెండే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లిటరల్గా చెప్పాలంటే, కాజు, పంచదార. ఈ రెండింటితోటి కొంచెం నెయ్యి వేసుకుంటాం అనుకోండి. చెప్పాను కదా 500 గ్రామ్స్ కాజుకి నేను 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే 300 గ్రామ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. 250 గ్రామ్స్ పంచదార, ఒక 100 ml అంతా వాటర్. మరి నీళ్ళు ఎక్కువ వేయకండి. దీన్ని మనం ఒక తీగ పాకం చేయాలి. ఈ కాజు బర్ఫీలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి, మీరు గిఫ్ట్ చేసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి డ్రై అయిపోకుండా ఉండడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇది చాలామంది ప్రీమియం స్వీట్ షాప్స్లో మాత్రమే వాడతారు. దీంట్లో ఇప్పుడు మనం చేసుకుంటాం కదా ఈ పంచదార పాకంలో, దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా గ్లూకోజ్ సిరప్ వేయండి. గ్లూకోజ్ లేదు మీ దగ్గర అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ అంతా తేనె వేయండి. ఈ తేనె వేయడం వల్ల చాలా మ్యాజిక్ జరుగుతుంది. మీకు లిటరల్గా సైంటిఫిక్గా మాట్లాడాలి అంటే సింపుల్ షుగర్ అనమాట. గ్లూకోజ్ కానీ హనీ కానీ, హనీలో ఏముండిద్ది, ఫ్రుక్టోస్ ప్లస్ గ్లూకోజ్ ఉంటుంది కదా. సో ఈ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ లేకపోతే ఈ గ్లూకోజ్ సింపుల్ షుగర్స్ ఆర్ ఇన్వర్ట్ షుగర్స్ అంటారు. ఇవి రీక్రిస్టలైజేషన్. షుగర్ డ్రై అయిపోయినప్పుడు మనకి గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా కాపాడుతుంది. తేనె కానీ గ్లూకోజ్ వేసుకోవడం వల్ల మాయిశ్చర్ని కూడా ట్రాప్ చేస్తాయి ఇవి. సో మంచిగా జ్యూసీగా ఎక్కువ రోజులు ఉంటాయి. చాలా ఎక్కువ సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది సైన్స్ అనమాట. సో ఒక హాఫ్ స్పూన్ అంతా గ్లూకోజ్ ఆర్ హనీ వేసుకోండి. యూ విల్ సీ ద డిఫరెన్స్ అనమాట. ఒకవేళ మీరు స్వీట్ షాప్ వాళ్ళు అయితే మీరు ఇప్పుడు దాకా ఈ టెక్నిక్ వాడకపోతే ఒక్కసారి వాడి చూడండి. ఇట్ విల్ మేక్ జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అంత డిఫరెన్స్ చూపిస్తుంది మీ స్వీట్లో. ఇక్కడ పంచదార పాకం మరుగుతుంది. మొత్తం పంచదార అంతా కరిగిపోవాలి మనకి. ఇంకా మధ్యలో లైట్గా క్రిస్టల్స్ ఉన్నాయి చూడండి, అలా ఉండకూడదు. ఇక్కడ పాకం మరుగుతుంది. దీంట్లో చూడండి జస్ట్ పావు చెంచా ఈ మాత్రం తేనె వేసుకున్నా పర్లేదు. మీరు మన పాకం మరుగుతూ ఉంది, దీంట్లో వేసి కలిపేసేయండి ఈ గ్లూకోజ్ని. లిక్విడ్ గ్లూకోజ్ అనమాట ఇది. సో ఇదే వాడాలని ఏం లేదు, చెప్పాను కదా తేనె వాడినా మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ పాకాన్ని ఒక తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాకం ఒక తీగ పాకం ఆల్మోస్ట్ వచ్చేలా ఉంది. ఇది లేత పాకం అనమాట. నేను మాట్లాడి మీకు చూపించే లోపల కింద పాకం ఉడుకుతూ ఉండిద్ది. కనిపిస్తుందా మీకు తీగ? ఈ స్టేజ్ తెచ్చుకోవాలన్నమాట మన పంచదార పాకాన్ని. ఇలా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు పొడి వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని ఇందులో వేసి కలిపేసేయండి. ఇలా వేసుకుని ఈ కాజు పౌడర్ని చక్కగా ఈ పాకంలో కుక్ చేసుకోవాలి. తక్కువ మంటలో ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేయండి.
మీరు కాజుని ఎంత ఫైన్ పౌడర్ చేసినా చివరిలో కొంచెం నూకలాంటి మిగిలిపోతుంది. అది ఈ స్టేజ్లో వేసేసేయండి. ఇది వేసినప్పుడే మన కాజు బర్ఫీ తినేటప్పుడు లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ తగులితే చాలా టేస్టీగా ఉండిద్ది. కానీ ఈ కాజు బర్ఫీ కింద మాడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉండిద్ది. పాకంలో కాజు పౌడర్ కలిపిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు. మంట వీలైనంత తక్కువగా పెట్టి కలుపుతా ఇక్కడే నుంచోవాలి. కాజు బర్ఫీ పర్ఫెక్ట్గా కుక్ అవుతారు. లైట్గా బుడగలు వస్తున్నప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. సో యాలకుల పొడికి ఒక టెక్నిక్ ఏంటంటే అది ఫైన్గా గ్రైండ్ అవ్వదు. కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మీకు ఫైన్ పౌడర్లా అయిపోతుంది. దీన్ని వేసేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి యాలకుల పొడి వేసి కలిపేసేయండి. మీరు ఇది చేయడానికి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా నాన్ స్టిక్ గిన్నెనే వాడండి. అప్పుడే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఎక్కడ కింద అడగంటకుండా మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే చూడండి, ఎప్పుడైతే ఇది గిన్నె కంటుకోవడం మానేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. లేదు అనుకుంటే చేతికి లైట్గా నెయ్యి రాయండి. నెయ్యి రాసి చాలా చిన్న ఉన్న చల్లార్చి తీసుకోండి. చాలా వేడిగా ఉండిద్ది. ఇలా చేతిలో చిన్న ఉండ వేసుకొని దీన్ని రౌండ్ బాల్లో చేయండి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం చల్లార్చుకొని చేయండి. ఇలా బాల్ షేప్లో వచ్చింది అంటే ఇది రెడీ అయిపోయిందని అర్థం. చాలా మైల్డ్గా చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ పైన వేసుకోవాలి. బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి వేసేయండి. కొంచెం నెయ్యి వేసి మొత్తం పేపర్ అంతా రుద్దేసేయండి. ఇప్పుడు దీనిపైన మన కాజు మిశ్రమం ఇలా బటర్ పేపర్లో ఈ కాజు బర్ఫీని అటుపక్క ఇటుపక్క వేస్తే మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు డ్రై ప్యాచెస్ రాకుండా ఉంటాయి కాజు బర్ఫీలో. ఇలా మర్దన చేస్తున్నప్పుడు ఇది చల్లారుతుంది. అలానే ఈవెన్గా మిక్స్ కూడా అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇది మార్జిపాన్ లాగే అనమాట. అది ఆల్మండ్తో చేస్తాం, ఇది క్యాష్యూతో చేస్తాము. సో మీరు దీన్ని ఏ షేపుల్లో కావాలంటే ఆ షేపుల్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా చల్లారిపోవడానికి రెడీగా ఉంది. దీనిపైన మరో బటర్ పేపర్ పెట్టేసి ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాము. ఒక 1/2 సెంటీమీటర్ థిక్నెస్లో దీన్ని రోల్ చేసుకోండి. దీని షేపు సైజు మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు, నచ్చినట్టు రోల్ చేసుకోవచ్చు. రౌండ్గా బాల్స్లా చేసుకోవచ్చు ఓపిక ఉంటే. లేదు అనుకుంటే ఫ్లాట్గా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను నాకు కావాల్సినంత థిన్గా రోల్ చేశాను. ఇప్పుడు దీనిపైన చాందినికా వర్క్ అనమాట, అంటే ఒరిజినల్ సిల్వర్. ఇది అంటించకపోతే అసలు కాజు బర్ఫీయే కాదు. ఐకానిక్ లుక్ వచ్చేది దీనివల్లే. నేనంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు అంటిస్తున్నా. షాపులు వాళ్ళు చాలా జాగ్రత్తగా కదలకుండా అంటిస్తారు. నాకు ఇక్కడ ఏసీ, నా ఊపిరి అన్నిటి వల్ల కదులుతుంది. వాళ్ళు ప్రతి పీస్ లైన్గా అంటించుకుంటూ వస్తారు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇది ఒరిజినల్ సిల్వర్తో చేస్తారు. సన్న ముక్కల్లా కోసి వాటిని కొట్టి ఇలా సన్న షీట్లా చేస్తారు. వీటి వల్లే అనమాట మనకు ఐకానిక్ లుక్ వచ్చేది. పాన్స్లో కానీ వీటిలో కానీ కొన్ని మోతీచూర్ లడ్డూల్లో కానీ ఆ పైన ఆ సిల్వర్ వరకు లేకపోతే మనకు ఆ రాయల్ రిచ్నెస్ ఫీలింగ్ రాదనమాట. సో నా దగ్గర ఉన్నాయి అంటించుకున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, టేస్ట్లో ఎటువంటి ఫరక్ పడదు. సో దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం డైమండ్ పీసుల్లో కట్ చేసుకుందాం. సో మీకు కావాల్సిన షేపుల్లో కట్ చేసుకోండి. పర్ఫెక్ట్ పీస్ సైజ్ రావడానికి దీన్ని పెట్టుకున్నాను విడతలాగా. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేయండి. తర్వాత ఇదే ప్యాలెట్ నైఫ్ తోటి క్రాస్గా కట్ చేయండి. ఈ కింద ముక్కలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి అనమాట తినడానికి కట్ చేస్తున్నప్పుడు. సో పర్ఫెక్ట్గా వచ్చినాయి మాత్రమే గిఫ్ట్ ఇద్దాము. బ్యూటిఫుల్ డైమండ్ షేప్స్లో కట్ చేయండి. ఇలా ప్యాలెట్ నైఫ్తో కిందకి పెట్టి పక్కకు లాగేయండి. మీ కాజు కత్లీలు అన్నీ ఊడిపోతాయి. స్వీట్లు రెడీ అయిపోయి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో చూడండి, మన కాజు బర్ఫీ, డైమండ్ బర్ఫీ ఆర్ కాజు కత్లీ, పేరు ఏదైనా పెట్టుకోండి. చాలా ఈజియెస్ట్ స్వీట్, పెద్ద కాంప్లికేషన్లు ఏముండవు. ఫుల్ ప్రూఫ్ రెసిపీ అనమాట, పాడవడం కూడా ఏముండదు. సిల్వర్ వర్క్ మాత్రం తెచ్చుకొని అంటించండి. హైదరాబాద్లో చాలా షాపుల్లో దొరుకుతాయి. సో బేకర్ స్మార్ట్లో కూడా ఉంది, నేను అక్కడ నుంచే తెచ్చుకుంటాను రెగ్యులర్గా. మీకు కావాలంటే వెళ్ళండి, ఫ్రీగా ప్రమోషన్ కూడా చేస్తున్న వాళ్ళకి. షుగర్ తక్కువ వేసుకొని చేసుకోండి. వీటిని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లనే ఉంటే మొత్తం తినేస్తాను నేను. బ్యూటిఫుల్ కాజు కత్లీస్. ఈ స్వీట్లో రేట్ ఎక్కువ ఉండేది కానీ పీసులు మాత్రం ఎక్కువ వస్తాయి. 1 కేజీకి మీకు ఆల్మోస్ట్ 40 పీసుల కంటే ఎక్కువ వస్తాయి. చాలా ఈజియెస్ట్ స్వీట్ ఈ దివాళీ కంపల్సరీగా మీరు చేసుకోవాలి. మోస్ట్ ఈజియెస్ట్ స్వీట్ ఏదైనా ఉందంటే అది కాజు బర్ఫీ అనమాట. కొంచెం టెక్నిక్ ఉండేది, చెప్పాను కదా, హనీ ఆర్ గ్లూకోజ్ వేసుకోండి. ఇది చాలా ఎక్కువ రోజులు సాఫ్ట్గా ఉంటాయి మీకు. మీరు నా వర్షన్ ఫాలో అవ్వండి,
చాలా మైల్డ్గా అద్భుతంగా కాజు ఫ్లేవర్ ఇలా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎప్పుడైనా స్వీట్ షాప్లో కొని తినండి. మీకు అప్పుడు ఆ షుగర్లో డిఫరెన్స్ తెలుస్తుంది, వాళ్ళు ఎంత ఎక్కువ పంచదార వేస్తారని చెప్పి. మీరు మాత్రం ఇంట్లో చేసుకునేటప్పుడు తక్కువ షుగర్తో చేసుకోండి. ఈ దివాళీని ఫ్యాట్ ఫ్రీగా, గిల్ట్ ఫ్రీగా సెలబ్రేట్ చేసుకోండి. టపాకాయలు ఎంత ఫేమస్, ఈ కాజు బర్ఫీ కూడా అంత ఫేమస్ అని చెప్పాను కదా. సో ఈ కాజు బర్ఫీ నేను ప్యాక్ తీసుకెళ్ళి మా వాళ్ళకి అందరికీ గిఫ్ట్ ఇస్తాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కంపల్సరీగా చేసి తీసుకెళ్ళండి. ఎప్పుడు స్వీట్ షాప్లో కొని పంపకండి. ఇలాంటి రెసిపీలు నేను ఎన్నో పెడుతున్నాను, వాటన్నిటిని చూసి ఫాలో అయ్యి చేసుకోండి. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోండి. చాలా సంవత్సరాల తర్వాత ఇయర్ కాలుద్దాం అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి దివాళీ విత్ క్రాకర్స్ అండ్ స్వీట్స్. థ్యాంక్ యూ ఆల్.